మన ప్రజల కోసం మనం బాధపడుతున్నాం. అవును. అయ్యో మన ప్రజలు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళందరూ ఇబ్బందులు పడతారు. ఎంతో కష్టపడే ప్రజలు వాళ్ళే ఎదిగారు కాదు కదా, చిన్న అందరూ రెక్కాడితే కానీ డొక్కాడిన ప్రజలే కదా. వాళ్ళు అక్కడి నుంచి డబ్బులు పంపిస్తేనే కదా ఇక్కడ ప్రజలుగా వాళ్ళ సమయం తల్లిదండ్రులకు కానీ వాళ్ళకి కానీ మెడిసిన్ అని ఇదని అదని అదని వాళ్ళకి పాపం ఎంత ఇదిగా ఉంటుంది కదా. అవును అవును శాస్త్రి గారు. ఎస్ శాస్త్రి గారు, ఇంకా అసలు ఆర్థికంగా ఏ విధంగా చితికిపోతుంది ప్రపంచం అనేది కూడా మాట్లాడదాం. అంతకుముందు ఒక్క నిమిషం, ఎంత విధి విధానం ఇదేంటంటే ఒక పెద్ద సర్కిల్ మత పెద్దలు అందరినీ మనం గౌరవించాలి. మన భారతదేశంలో మన సంస్కారం ఏంటంటే మనం అందరికీ దండం పెడతాం. అది ముస్లిం క్లర్క్ అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే, హిందూ అయినా సరే, అందరినీ గౌరవిస్తాం, మనం దండం పెడతాం. ఓకే ఓకే శాస్త్రి గారు, ఒక్కసారి మన రిపోర్టర్ కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ హైదరాబాద్ లో కూడా సున్నీ ముస్లిమ్స్ కొంత నిరసనలు తెలుపుతున్నారంట. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను శాస్త్రి గారు. ఎస్ దుర్గేష్, గుడ్ ఆఫ్టర్నూన్ దుర్గేష్. అసలు ఎలా ఉంది ఇటు ఇరాన్ పైన జరిగినటువంటి దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సున్నీ ముస్లిమ్స్ ఇటు కాశ్మీర్లో కావచ్చు, పాకిస్తాన్లో, ఢిల్లీలో, హైదరాబాద్లో ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతున్నారు. హైదరాబాద్లో పరిస్థితి ఉంది, ఇక్కడ పాత బస్తీలో కూడా వాళ్ళు కొంత నిరసన తెలిపే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి దుర్గేష్? ఇజ్రాయెల్ దాడిలో వీరమరణం పొందినటువంటి ఇరాక్ సంబంధించినటువంటి ఇరాన్ సంబంధించిన సుప్రీం లీడర్ అయినటువంటి హయత్నా అలీ ఖాన్ సంబంధించినటువంటి కమ్యూనికి మొత్తం మద్దతు పలుకుతున్న పరిస్థితి. హైదరాబాద్ నగరం పాత బస్తీ పురాణా వీధిలో భారీగా మహిళలు సైతం ఈ యొక్క ర్యాలీలో నిరసన వ్యక్తం చేస్తున్న ర్యాలీలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పురాణా హవేలీ నుంచి దారుషిఫాక్ సంబంధించినటువంటి మస్జిద్ ఏదైతుందో అక్కడికి మొత్తం భారీ ర్యాలీలో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది షియా ముస్లిం సంబంధించిన వర్గం అంతా కూడా ఇక్కడ పాల్గొన్నటువంటి పరిస్థితి. మొత్తం అంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక 2 డేస్ అని చెప్పుకోవచ్చు, ఒక సుప్రీం లీడర్ను కోల్పోయాము, ఒక తీరని లోటు ఉంది. ఒక కమ్యూనిటీ ఏదైతే ఉందో షియా వర్గానికి ఇది ఒక సపోర్ట్ ఉన్నటువంటి వ్యక్తి చనిపోవడము ఇది ఒక దుర్మార్గమైన పని అని చెప్పి వీళ్ళు మొత్తం మీద ఆరోపణ చేస్తున్న పరిస్థితి. ఇంకా దేశ విదేశాల్లో జరిగినటువంటి ఏదైతే ఉందో ఇజ్రాయెల్ దాడిలో చేసినటువంటి దాడిలో కూడా మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి చూస్తే ఇక్కడ చాలా మంది కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ మహిళలు సైతం కూడా మనం చూడొచ్చు, చాలా మంది కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం హైదరాబాద్ పాత బస్సులో చాలా మంది కూడా రోధిస్తున్నారు. ఎందుకంటే ఒక కమ్యూనిటీ కోల్పోయామని చెప్పి వాళ్ళు నినాదాలు చేస్తూ ఒక వాళ్ళకి సంబంధించినటువంటి మతం సంబంధించినటువంటి చూడవచ్చు. మనం అక్కడ చూస్తే చివరికి చూస్తే ఒక ఫోటోలు పెట్టి ప్లాకార్డు పెట్టుకొని నల్ల దుస్తులు ధరించి చాలా మంది కూడా చూస్తున్నారు. చిన్న పిల్లలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చిన్న పిల్లలు సైతం ఒక కమ్యూనికి సంబంధించినటువంటి మనం చూడవచ్చు ఎంత సపోర్ట్ గా ఉన్నారని చెప్పేసి. ఇజ్రాయెల్ చేసిన దాడిలో వీరమరణం పొందారని చెప్పి వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మహిళలు సైతం ఇంకా భారీ సంఖ్యలో ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ఎందుకంటే ఒక ర్యాలీలో కూడా పీస్ఫుల్ గా జరుగుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ సాయంత్రం కూడా మరొకసారి కూడా ర్యాలీ నిర్వహిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతానికి మస్జిద్ లోపలికి వెళుతున్నాం. మస్జిద్లో కూడా ఒక ప్రార్థనలు చేసేటువంటి పరిస్థితి, అక్కడ ప్రసంగం కూడా చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ సంబంధించినటువంటి కమ్యూనిటీలో షియా కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్దలు, పండితులు వీళ్ళందరూ కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ మహిళలు రావడం కష్టమైన తరం ఉన్న అయినప్పటికీ కూడా ఈ కమ్యూనికి సంబంధించినటువంటి కమ్యూనికి మద్దతుగా పలకడానికి కూడా మహిళలు, చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ర్యాలీలో పాల్గొన్నటువంటి పరిస్థితి మనం గమనించాలి. ఎందుకంటే ఈ మస్జిద్ ప్రాంతాలన్నీ కూడా ఇక్కడ నల్ల దుస్తులతోనే బ్లాక్ డే చెప్తున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా రోధిస్తున్నారు, కమ్యూనికి కోల్పోయాము, మా యొక్క షియా వర్గానికి సంబంధించినంత కూడా ఒక బలం ఉండేటువంటి వ్యక్తి తనకు కోల్పోయాము, చాలా దుర్మార్గమైన పని చేశారు ఇజ్రాయెల్ వాళ్ళని చెప్పేసి రకరకాల. ఎందుకని ఒక 80 సంవత్సరాలకు పైగా 80 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి వ్యక్తి తన కుటుంబంతో సహా కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితిలోనే దాడిలో వీరమరణం పొందారని చెప్తున్నారు. ఎందుకంటే ఇక చనిపోవడం అంటే కోళ్ళ తను దాక్కునే ప్రయత్నం కూడా చేయలేడు, ఏం జరుగుతుందో జరగని అని చెప్పేసి నిలబడ్డాడుతోనే చనిపోయాడని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం చూడవచ్చు చాలా మంది కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఎందుకంటే చాలా మంది కూడా ఇక్కడ చిన్న పెద్ద దగ్గర కూడా ఇక్కడ మనం చూస్తే రోధిస్తున్నారు. అందరూ కూడా చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కమ్యూనికి మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి అయితే. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ పాత బస్తీ పురాణా హవేలీ దారుషిఫాక్ అనేటువంటి కూడా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా షియా కమ్యూనిటీ మాత్రం ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. వాళ్ళు చేస్తున్నటువంటి నిరసన కానివ్వండి, వాళ్ళు రోధిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. వాళ్ళ కమ్యూనిటీ సంబంధించిన షియా వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు, సుప్రీం లీడర్ అని చెప్తున్నటువంటి కమ్యూని అని చెప్పవచ్చు. కమ్యూని కోసం ఇంతమంది రోధిస్తున్నారు అంటే ఎవరు ఊహించలేనటువంటి చెప్పవచ్చు. ఇక్కడ కాదు, తెలంగాణ రాష్ట్రం కాకుండా కాశ్మీర్, ఢిల్లీ వివిధ ప్రాంతాలలో కూడా షియా వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క కమ్యూని కోల్పోయామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా రోధిస్తున్న వారి తీరు చూస్తే వాళ్ళ ఇంట్లోనే చనిపోయారా, వాళ్ళ కుటుంబంలో పెద్దలు చనిపోయారా అనే తీరులో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే ఇక కమ్యూనికి సంబంధించినటువంటి ఈ కమ్యూని అనే వ్యక్తి తనకు ఇక్కడ లేకున్నా తను ఇరాన్లో ఉండి కూడా ఈ యొక్క మా వర్గానికి కూడా సపోర్ట్ గా ఉన్నటువంటి వ్యక్తి అని వీళ్ళు రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఒకసారి
చేద్దాం మహిళలతో సైతం, ఎందుకంటే అమ్మాయిలు కూడా మాట్లాడుతూ లేరని కూడా ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే చాలా మంది కూడా ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నారు, ఎందుకంటే రోధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించాలి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. I think we highly condemn the killing of our Imam, our supreme leader. It's a day of grief and sorrow across the world for all Shias. That's what I want to say. It's a very, very sad day today. I think in the history of Shia, so it's a very sad day. We are really sad about his demise. మనం చూడొచ్చు ఇక్కడ చాలా మంది చిన్న పిల్లలు సైతం ఇక్కడ చూడవచ్చు, చిన్న పిల్లలు సైతం కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఖమ్మాన్ని కోల్పోయామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళు ఒకసారి మాట్లాడే ప్రయత్నం, ఇంకా ఎవరైనా పెద్దలు ఉందన్నట్టు చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి వేరే మతస్థులు కానీ ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నట్టు, ఎందుకంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే అక్కడ మతానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా ఇక్కడ చాలా మంది వచ్చినటువంటి పరిస్థితులు మాట్లాడుతున్నారు. ఒక్కసారి లోపల, ఎందుకంటే పరిస్థితి చూడవచ్చు, ఎందుకంటే ఇక వాళ్ళకి సంబంధించిన కూడా నమాజులు చేస్తున్నారు. ఇంకా ఈ యొక్క సమావేశం అందరూ కూడా అవుతున్నారు. మళ్ళీ సాయంత్రం కూడా ఈ యొక్క సమావేశం ఉంటుందని చెప్తున్నారు. ఈ ఖమ్మాన్ని కూడా కోల్పోవడం మాత్రము ఒక షియాకు సంబంధించినటువంటి వర్గం అంతా కూడా మొత్తం మీద చూడొచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ పాల్గొన్నారు, ఈవెంట్లో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.